ఆవిడని ఎక్కడ చేసుకున్నావు పెళ్లి? లేదు మేడం, వాళ్ళ ఇంటి దగ్గర చేసిండ్రు. వాళ్ళ అక్కడ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లెక్కనే వాళ్ళు వచ్చేసారండి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియక అంతే కదా, తెలిస్తే చేసుకోరు కదా వాళ్ళు కూడా. అరేంజ్ మ్యారేజ్ కాదు, నీకు అరేంజ్ చేస్తారు వాళ్ళు. అంటే మేము మొత్తం చెప్పేసింది, ఈయన లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి. నేను చెప్దాం ఆవిడ చేసుకుని ఎక్కడ పెట్టావు? పడేసారు అండి, పటాన్ చెరువులో. మీ వైఫ్ నువ్వు ఎక్కడ ఉండేవాళ్ళు? కుక్కట్పల్లి అండి. మరి వారం రోజులు ఎట్లా ఉండేవాడు? అక్కడెక్కడ ఉండేవాడు, ఇక్కడ ఎప్పుడు ఉండేవాడివి? అంటే అక్కడ మానేసిన తర్వాత హోటల్ ఓపెన్ చేసిన మేడం. అట్లీస్ట్ హోటల్లో అన్న సెట్ చేసి. కాదయ్యా, ఇప్పుడు నీ భార్యలు అడుగుతారు కదా నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అంటే చెప్తున్నా కదా మేడం, అక్కడ ఉంటుండే ఇక్కడ వస్తుండే, ఎట్లా అట్లా. నువ్వు చేసే ఇంటర్నేషనల్ పనికి టూర్ వెళ్తున్నానని చెప్పేవాడు ఏంటి? లేదు మేడం. కాదు నాన్న, ఒకటి నిన్ను చూస్తే నీకు జాలిగా అనిపించట్లే? మాకు చాలా జాలిగా ఉంది నిన్ను చూస్తుంటే. జాలిగా సార్. కానీ నువ్వు దేశాన్ని ఉద్ధరించడానిక, అమ్మాయిలను ఉద్ధరించడానిక, అమ్మాయికి భవిష్యత్తు ఇవ్వటానిక నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఫస్ట్ మొహం వాచినట్టు కొడితే కనుక మరి పెళ్లి చేసుకున్నావు. ఈ అమ్మాయిని వచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? సరే మీకు తెలుసు కదా, చెప్తుంది అనుకున్నా సార్. ఎవరు తెలుసు? ఫస్ట్ లవర్ కి ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పిండేమో కదా అనుకున్నా. ఇప్పుడు వైఫ్ల దగ్గరికి దిగుదాం. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ వైఫ్ కేసులు వేస్తుందని భయం ఉంది కదా నీకు, తెగిచ్చి ఎలా చేసుకున్నావు మరి? అంటే అప్పుడు ఆమె ఓపెన్ అవుతుంది అనుకున్నా మేడం, ఏం open పెళ్లి అయినంత అవుతుంది? వరకైనా ఓపెన్ అవుతుంది అనుకున్నా. అయితే యాక్చువల్ ఏంటంటే పెళ్లి అయిన నెక్స్ట్ డేనే వేరే అతనితో న్యూడ్ కాల్ మాట్లాడుతున్నాను. ఎవరు ఫస్ట్ వైఫ్? సరే, సెకండ్ వైఫ్ ఫస్ట్ నుంచి క్యారెక్టర్ వేస్తే కనిపిస్తుంది నీకు. అది వదిలించుకుందా. పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ కి? ఉన్నారు మేడం. రెండో వైఫ్ కి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. బతికిచ్చు. కాదు నాన్న, ఇప్పుడు ఫస్ట్ వైఫ్ ఆ అమ్మాయి ఏవో ఫోన్ కాల్స్ మాట్లాడుతుందని చెప్పి అనుమానం వచ్చింది. సెకండ్ వైఫ్ సార్. సెకండ్ వైఫ్. ఫస్ట్ వైఫ్ క్లియరా? ఆ అమ్మాయికి ఏమీ అటువంటి క్యారెక్టర్లెస్. ఆ అమ్మాయికి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే నీ మీద అనుమానం పట్టడం ఒకటే. ఇప్పుడు అనుమానం ఉండేది సార్. ఇప్పుడు అది కూడా లేదా? అప్పుడు అది కూడా లేదు. నువ్వు ఏ క్యారెక్టర్ గురించి ఈ రోజు ఇబ్బంది పడితే ఇక్కడికి వచ్చావు? సెకండ్ ఆమె క్యారెక్టర్ గురించా, ఫస్ట్ ఆమె క్యారెక్టర్ గురించా? సెకండ్ ఆమె సార్. సెకండ్ ఆమె క్యారెక్టర్ గురించి. ఫస్ట్ ఆమె ఓకే, ఓకే సార్. ఇప్పటికైనా సెకండ్ ఆమెకి ఫస్ట్ ఆమెకి తెలుసా సెకండ్ ఆమె ఉందని? ఇద్దరు ఉన్నారు సార్ బయట. ఇద్దరు వచ్చారంట సార్. తెలిసి 1 year అయింది సార్. ఆయనకి నవ్వొస్తుంది యాక్చువల్లీ అక్కడ. కాదురా బాబు, నీ కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు? కాన్ఫిడెన్స్ ఏం లేదు. మరి కాన్ఫిడెన్సే ఇది. వాళ్ళు కొట్టినా పట్టుకెళ్ళి పెళ్లి చేసుకుంటావు, ముందామని తెలియకుండా రెండో ఆమెని చేసుకుంటావు, ఇద్దరిని వేరే వేరే చోట పెడతావు, స్టోర్లోంచి బయటకు వచ్చి హోటల్లో పనిచేస్తావు, ఉదయం అక్కడ సాయంత్రం ఇక్కడ, ఫైనల్ గా ఇక్కడ. కాదబ్బా, వాళ్ళిద్దరు తెలిసిన తర్వాత వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు? స్టోర్ లో నీకు కొంచెం యాంగ్జైటీ ఉంది కదా? అంటే ఇంకా అక్కడే ఆగిపోయింది. వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలిసాక వాళ్ళు ఏం అనలేదా మిమ్మల్ని? అనలేదండి. ఇద్దరం నేను చనిపోతా, ఆమెను వదలకపోతే నేను చనిపోతా. నిన్ను వేసేస్తావని ఇద్దరు అనలేదా? నన్ను వేసేసిన అయిపోతుండే సార్. కదా అన్నారా వేసేస్తావు నిన్నని? అనలే. ధైర్యమే అక్కడ, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆయనలో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆమెకి ఒక పాప అండి, 3 years. పెళ్ళైనాక 1 year గా పుట్టింది. ఇప్పుడు బాబు ఇచ్చి 8 months అండి. ఎవరు? సెకండ్ ఆమెకా? ఫస్ట్ ఆమెకి. ఫస్ట్ ఆమెకి. సెకండ్ ఆమెకి పిల్లలు లేరు. ఎందుకు లేరు? ఇంకా ఎప్పుడైంది మ్యారేజ్? ఫిజికల్గా ఆమెతో అంటే హోటల్ ఉండే కదా మేడం, హోటల్ సెట్ చేసి కొంచెం ఆమెకి అప్పచెప్పేసి ఇట్లా అని చెప్పేద్దాం అనుకున్నా. అయితే తెలిసిన తర్వాత కూడా ఆమెకి ఇచ్చేసి ఇది అయిపోదాం అనుకుంటుంటే ఆమెమో అవేం పట్టించుకునేది కదా. ఇంకో పాయింట్, సెకండ్ ఆమె ఏదో న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నాను అన్నారు, అదేంటి ఆ విషయం? ఎవరితో తెలియదండి. ఆయన నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? పెన్ డ్రైవ్ లో ఉంది మేడం. ఓకే. న్యూడ్ కాల్స్ మాట్లాడుతుండగా నువ్వు చూసావా? ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? అయితే మెసేజ్ వచ్చింది సార్ ఒక నంబర్తో. అప్పుడప్పుడు మెసేజ్ వస్తుంటే నేను ఎవరని అడిగితే ఫ్రెండ్ అని చెప్పి అదేలే, ఫ్రెండ్ అని చెప్తారా? ఓకే, క్యాజువల్ గా చెప్పి అమ్మాయి అని చెప్పింది. తర్వాత ఒక రోజు హాయ్ మీవాడు పోయిండావే సంథింగ్ ఏదో వచ్చింది వాట్సాప్లో. అయితే నేను చేసా, ఇప్పుడే పోయిండు చెప్పు అనేసరికి ఇంకా వాడు వీడియో కాల్ చేసి లేదు జరిగింది అక్కడ. సో అడిగావా ఈ అమ్మాయిని? అడిగావా ఏంటి వ్యవహారం అంతా? అడిగితే ఏం చెప్తుందంటే నేను మొన్న అతనికి డబ్బులు అడిగినా అయితే ఆయన అట్లా న్యూడ్ కాల్స్ చేసి అడగాల డబ్బులు. హోటల్ ఎప్పుడు పెట్టారు? హోటల్ ఏమైంది? హోటల్ పెట్టావా? హోటల్ పెట్టావా? హోటల్ బిజినెస్, టిఫిన్ సెంటర్ పెట్టినా. టిఫిన్ సెంటర్ బాగా రన్ అయ్యాడు మేడం. బట్ పనులు ఈమె వచ్చి కౌంటర్లో కూర్చోంటే ఆమె వల్ల కావట్లేదు. ఇంకా పనుల్లో 4 నెలలు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి పైసలు దొబ్బేయడం అట్లా చేసిండ్రు. సరే వాళ్ళు అట్లా చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని పెట్టుకుంటే ఆయన నా కళ్ళ ముంగటనే కొట్టేసేవాడు డబ్బులు తీసుకుని. 360 degree మోసపోవటం అంటే ఏంటో నీ దగ్గరే నేర్చుకోరు బాబు. పర్సనల్, ప్రొఫెషనల్, టిఫిన్ సెంటర్, డిన్నర్ సెంటర్. చెప్తుండే సార్, మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు చూడంటే నేను ఏం చేయాలి, అయినాకు ఉండాలి ఆ తెలివి అని ఆమె మాట్లాడుతుంది. ఇంకా నేను ఏం చేయాలి మేడం? హోటల్ రన్ అవుతుందా? తీసేసావు. 1 year నుంచి నువ్వేం పని చేయట్లేదా ఇప్పుడు? 6 months. 6 months నుంచి. మరి 2 ఇళ్ళు ఎలా గడుస్తున్నాయి? అప్పులు మేడం. అప్పుల మీద. ఇప్పుడు అప్పులు ఎంత అయినాయి? ఇక్కడ ఫస్ట్ వైఫ్ ని ఇంటికి పంపించేసిన మేడం. ఇంకా ఆ వైఫ్ ఆ హోటల్ అమౌంట్ కొంచెం ఉంటే
వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని తీసుకొచ్చి అట్లా గడిచేసిన. అంటే అప్పులు లేకపోతే వైఫ్లు ఉంటారు, అప్పులు అవుతే వైఫ్లు పుట్టింటికి వెళ్ళిపోతారా? అంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ కాదన్నా, నీకు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇద్దరు కావాలా, ఇద్దరు వద్దా, ఒకలే కావాలా? ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వైఫే కావాలి, సెకండ్ వైఫ్ వద్దు. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. సెకండ్ వైఫ్ వద్దు. వద్దు సార్. ఫస్ట్ వైఫ్ పిల్లలు కానీ కావాలి. ఆమె ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఆమె పెళ్లికి ముందు నుండి కూడా అదే కదా అంటోంది, ఇప్పుడు ఉంటది. మరి ఇప్పుడు కూడా అదే అంటుంది. ఇంకేంటి? అదే కదా అర్థం కావట్లేదు. నన్ను ఇంకా ఒక్కటి క్లారిటీ, సెకండ్ ఆమెని ఎందుకు చేసుకున్నావు? అంటే సార్ వాళ్ళలో కొంచెం వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు సార్. వచ్చి పిలిపించిండ్రు నన్ను వాళ్ళ ఇంటికి. వెళ్ళి మాట్లాడదామంటే ఏమో వాళ్ళు డ్రంక్ చేసి కొంచెం డేంజర్గా ఉండే. ఆ భయంతో మామూలుగా మాట్లాడేసి వచ్చేసి మరి స్వామి నీకు దండం, నాకు పెళ్ళి అయిందని చెప్పుంటే అక్కడికే పోయి ఉండేదిగా. వాళ్ళ ఇంటి వరకు వస్తే ఈమె అప్పుడు అనుమానంలో ఉండే సార్. ఈమె కూడా ఈమె మా ఫస్ట్ వైఫ్ అండి. ఫస్ట్ వైఫ్ని వదిలేసాయి, సెకండ్ ఆమెని చేసుకోవడనే ముందు ఎవరన్నా వచ్చి నేను బలవంతం చేసి చేసుకుంటావా సస్తావా అని అన్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అక్కడ చచ్చిపోతానని చెప్పాలిగా నువ్వు. కానీ ఆమె చచ్చిపోతా అంటుంది సార్. ఆమె చచ్చిపోతే నా పైనకి వస్తుంది కదా సార్. అది ఇప్పుడు కూడా అదే అంటుంది కదా, మరి సర్దుకుపోయావా? ఎంతకాలం అయింది ఆమెను చేసుకొని? అంతే మేడం, ఒక 2 months గ్యాప్, 2 months గ్యాప్. ఇది ఫస్ట్ మ్యారేజ్ కి సెకండ్ మ్యారేజ్ కి 2 months. అంటే నువ్వు ఇక్కడ రాగానే చేసేసుకున్నావు కదా ఈవిడ్ని. అంతే మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రెండో వైఫ్ ఉండగా మీ ఫస్ట్ వైఫ్ తో పిల్లల్ని కన్నావు నువ్వు. మేడం అంటే ఆమె సెకండ్ వైఫ్తో ఫిజికల్గా కొంచెం అంటే సెట్ అవుతుంది కదా చెప్పేసి. నీ జీవితాన్ని ఏమంటారు తెలుసా? లెక్క పత్రం లేనటువంటి జీవితం అంటారు. ఏమది? ఒక వ్యాపారం లేదు, ఒక డబ్బులు సంపాదన లేదు, తల్లిదండ్రుల కుటుంబం మీద గౌరవం లేదు, ఆడపిల్లల జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు సైలెంట్గా ఇక్కడ కూర్చుని ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావు. సార్ నేను మోసపోయి నన్ను చంపేసినా బార్లేదంటే 2 సైడ్లు 2 అనుభవాలు అయిపోయినాయి, ఇప్పుడు చచ్చిపోతే పర్లేదండి. 2 సైడ్లో 2 అనుభవాలు ఏమో. మరి వీటిలో అనుభవాలు అంటారు, సుఖాలు అంటారు. పెళ్లికి ముందు కలిసావు, నువ్వు పెళ్లికి ముందు చీట్ చేసావు, ఇద్దరు ఆడపిల్లల్ని చీట్ చేసే చేసుకున్నావు. నువ్వు ఫస్ట్ రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ అమ్మాయితో నువ్వు పడుకున్నావు ఎలిగేషన్స్ చెప్తున్నాడు కానీ పడుకున్నావు కాబట్టి ఆ 4 years అయింది కదా కాబట్టి చేసుకున్నాను. ఎవిడెన్స్ దొరికిందంటే తోలు తీయొచ్చు. చూడండి, ఫస్ట్ దాంట్లో కొట్టారు, ఆ అమ్మాయి మొహం వాచేటట్టు కొట్టారు, నిన్ను కొట్టారు. సెకండ్ దాంట్లో కొట్టలేదు, కొట్టబోతారేమో అనే భయంతో చేసుకున్నావు అంతే. ఇప్పుడు నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉంది అనుకోనా? ఎవరు నీ ఒంటి మీద చేయమని చూద్దాం సార్. వాళ్ళు వచ్చి కొట్టేంత లేదు సార్, వాళ్ళు కొడితే ఈమె పారిపోతుంది సార్. ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోతే ఆమె అదంతా అనవసరం తమ్ముడు. ఒకే ఒక పాయింట్ చెప్తాను, ఈ అమ్మాయి నిజంగా చచ్చిపోతాననే ఉద్దేశంతో చేసుకున్నావా, లేదంటే వాళ్ళు ఈడ్చి రోడ్డు మీద వేస్తారనే భయంతో చేసుకున్నావా? సార్ ఆ అమ్మాయి నిజంగా చచ్చిపోతుంది సార్. చచ్చిపోతుంది. ఒక విషయం, అమ్మాయి చచ్చిపోతుంది అన్న విషయం నీకు తెలిసినప్పుడు 2 ఏళ్ల నుంచి ఆల్రెడీ నీకు లవ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయికి ఎందుకు అట్రాక్ట్ అయ్యో? నాటకాలు ఆడొద్దు ఇక్కడ. మీ ఫస్ట్ వైఫ్ వచ్చింది, అక్కడ వచ్చింది, ఆవిడ పిలుద్దాం ఒకసారి, ఆవిడ కూడా ఏం మాట్లాడుతుంది. ఆయన చెప్తున్న ఎలిగేషన్ ఎట్లా ఉందంటే మా ఫస్ట్ వైఫ్ నన్ను వదిలేస్తుందేమో, కేసులు వేస్తుందేమో అని భయపడి అనుమానిస్తుందని ఆ అమ్మాయిని చేసుకున్నాడట రెండో వైఫ్ ని. ఊరుకోవయ్యా, ఆ అమ్మాయి అంత లవ్ చేస్తుందని తెలుసు. 2 ఏళ్లు సూపర్ మార్కెట్ లో లవ్ చేసి ఈ అమ్మాయి కనెక్ట్ అవ్వడం అనేది తప్పు. ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు. నువ్వు చెప్తున్నది అదే. అంత ఫోన్లు మాట్లాడినప్పుడు ఎవరు ఫోన్ కాల్ అని కూడా అడగలేదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయితో కూడా మాట్లాడదాం వచ్చింది మీ మొదట ఆవిడ. రామ్మా, ఫస్ట్ వైఫ్. నమస్తే అమ్మ, కూర్చో. కొంచెం జరగొచ్చు, ఇటు ప్లేస్ ప్లేస్ ఇంకో ప్లేస్ ఇంకొకరి కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో ఎక్కడి నుంచి పరిచయం ఏంటి అనేది మొత్తం మీ ఆయన చెప్పాడు ఇక్కడ. మరి ఆల్రెడీ అదేంటి కాస్మెటిక్స్ ర్యాక్ దగ్గర, ఆ లేన్ దగ్గర ఫోన్లు మాట్లాడుతుంటే ఎవరు ఫోన్ ఏంటి అనేది కూడా అడగలేదమ్మా నువ్వు? అంతంతసేపు ఫోన్లు మాట్లాడేవాడంట కదా మీ మేనేజర్. అసలు నీకే ట్రాప్ చేశాడని నువ్వెందుకు అనుకున్నావు? నీకు లైన్ వేసాడు అయితేనా? అట్లనే అనిపించింది. అనిపించిందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.